జనసేన నేత కిరణ్ రాయల్ మోసం చేశాడంటూ ఆడియో వీడియోలు విడుదల చేసిన లక్ష్మి అనే మహిళను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ నుంచి వస్తుండగా ఆమెను అదుపులోకి తీసుకొని ఎస్పీయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 2 ఏళ్ల కిందట ఓ చెక్ బౌన్స్ కేసులో అరెస్టు చేసినట్లు సమాచారం. కిరణ్ చేసిన దౌర్జన్యానికి ఇది నిదర్శనమని అరెస్టు సందర్భంలో ఆమె వ్యాఖ్యానించారు. मीडिया वाला बंद करो। आप किधर से आए? कौन सा केस मैडम? कौन सा केस मैडम? बता देंगे जल्दी बैठिए मैडम। मैडम 1 मिनट मैडम प्लीज एक ही मिनट। అసలు ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్లో ఉందంటున్నారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఒరిజినల్ కాపీ వాళ్ళు చూపించిన దాంట్లో కూడా క్లియర్గా మనకేమి 419 420 చూపిస్తున్నారు అంతే అనమాట. బట్ కాకపోతే పాస్పోర్ట్ ఇక్కడ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వచ్చి లిఫ్ట్ చేయాలంటే ఫారిన్ పాస్పోర్ట్ ఉండాలి. ఆ పేరుందని చెప్తున్నారండి. చూసామన్నమాట, పేరుందని చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ మన స్టైల్లో లేదనమాట. అది వాళ్ళు వేరే కాపీ తెచ్చారు, ఏదో హైకోర్టు డైరెక్షన్ అది ఇది అన్నారనమాట. అది బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయ్యింది. దానికి దీనికి సంబంధం లేదని ఆల్రెడీ సీఏ గారు చెప్పారు. సీఏ గారు కూడా అదే స్ట్రిక్ట్గా వాళ్ళకి చెప్తున్నారనమాట. ఇది మీరు అరెస్ట్ చేయడానికి లేదండి, దీంట్లో మీకు ఆ రైట్ లేదు, మీరు 41 నోటీస్ చేసి మాత్రమే వెళ్ళాలి అని చెప్తున్నారండి. ఏం చేశారు అసలు? చార్జ్ షీట్ కాదండి, చార్జ్ షీట్ వేయలేదు. అసలు ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్లో ఉందంటున్నారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఒరిజినల్ కాపీ వాళ్ళు చూపించిన దాంట్లో కూడా క్లియర్గా మనకేమి 419 420 చూపిస్తున్నారు అంతే అనమాట. బట్ కాకపోతే పాస్పోర్ట్ ఇక్కడ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వచ్చి లిఫ్ట్ చేయాలంటే ఫారిన్ పాస్పోర్ట్ ఉండాలి.